అందరికీ నమస్కారం. మనము వనపర్తి జిల్లాలో వరి కొనుగోలు ధాన్యం కేంద్రాలపై ఖరీఫ్ సీజన్‌లో మొత్తం వరి ధాన్యం కొనుగోలు ఎంత చేశామనే దాని మీద ఈరోజు మీ అందరిని పిలవడం జరిగింది. దీంట్లో మనకు వనపర్తి జిల్లాలో మొత్తం 413 సెంటర్లు మనం ఓపెన్ చేయడం జరిగింది. దాంట్లో ఇప్పటివరకు 390 సెంటర్లలో వరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పటివరకు మొత్తం మనం 2,34,000 మెట్రిక్ టన్ ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. దీంట్లో సన్న రకం 2,09,000 మెట్రిక్ టన్స్, అదేవిధంగా దొడ్డు 25,000 మెట్రిక్ టన్స్ ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. మొత్తం 45,480 మంది రైతుల దగ్గర నుంచి మనం వరి కొనుగోలు చేయడం జరిగింది. దీనికి గాను మొత్తం 450 కోట్ల రూపాయలు రైతులకు ఖాతాలో జమ చేయడం జరిగింది ఇప్పటివరకు. ఇంకా 90 కోట్ల వరకు జమ చేయాల్సి ఉంది. అది కూడా ఈ ట్యాబ్ ఎంట్రీ కొన్ని సెంటర్లలో ఇప్పుడు ఈ విపణగండ్ల, చిన్నంబావి, పానగల్లు ఈ సెంటర్లు ఈ 3 మండలాల్లో కొంత లేట్ క్రాప్ వస్తుంది కాబట్టి అక్కడ ట్యాబ్ ఎంట్రీ కొంచెం స్లో ఉంది. అక్కడ వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. వాళ్ళు కూడా ఇమీడియట్‌గా కంప్లీట్ చేయడానికి వాళ్ళు ట్యాబ్ ఎంట్రీ చేసేస్తే వాళ్ళ రైతుల అకౌంట్‌లో డబ్బులు వస్తాయని చెప్పేసి మేము వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సన్న బియ్యం మనం ఏదైతే సన్న వడ్లు వేస్తున్నారో సన్న వడ్లకు గవర్నమెంట్ ఏదైతే అనౌన్స్ చేసిందో రూ. 500 బోనస్ మనకు ఒక్కొక్క రైతుకు 500 క్వింటాలకు రూ. 500 బోనస్ ప్రకారం మనం ఇప్పటివరకు ఒక 77 కోట్లకు గాను 34 కోట్లు దాదాపుగా మనం రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. మిగతాయి కూడా విడతల వారీగా వాళ్ళకు కూడా సన్న వడ్లు వాళ్ళకు బోనస్ రావడం జరుగుతుంది. ఈసారి మొత్తం మన జిల్లాలో మొత్తం 184 మిల్లులు ఉండగా ఒక 63 మిల్లులు మాత్రమే మేము ఈ సీజన్లో తీసుకోవడం జరిగింది. మిగతా మిల్లులు డిఫాల్టర్ ఉండడం వల్ల వాళ్ళకి ఇవ్వలేదు. మిగతా ఎక్కువ మనకు ప్యాడీ వచ్చింది కాబట్టి మనము గద్వాల, మహబూబ్‌నగర్, సిద్దిపేట జిల్లాల్లో ఒక 20,000 మనకు కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం, కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం, కమిషనర్ గారి ఆదేశాలతో ఈ 3 జిల్లాల్లో కూడా ఒక 20,000 మెట్రిక్ టన్నుల ధాన్యం అక్కడ కేటాయించడం జరిగింది. అక్కడికి కూడా పోతున్నాయి. ఎక్కడ సెంటర్లల్లో ఎక్కడ ప్రాబ్లం లేకుండా రైతులందరూ తర్వాత ప్యాక్స్ సిఓ సంఘాలు వాళ్ళు సిఓలు తర్వాత మహిళా సంఘాలు రైతులతో ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ ట్రాన్స్పోర్ట్ వాళ్ళతోటి కానీ రైస్ మిల్లర్స్ దగ్గర అన్లోడ్ కావడం కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ సీజన్లో వరి ధాన్యం మనకు 25-26 ఖరీఫ్ సీజన్లో ధాన్యం చాలా సజావుగా సాగిందని మీ అందరూ సహాయ సహకారాలతోటి మనము ఈ వరి కొనుగోలు కేంద్రాలను సాఫీగా నడిపామని చెప్పేసి తెలియజేస్తున్నాను.